ప్రభు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాము. పాపానికి ఉండే లక్షణాలు ఏమిటి, లేక సాతాను లోపల ఉంటే బయట కనిపించే లక్షణాలు ఏమిటి అని మనము మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాము. ఈ రెండవ భాగాన్ని కూడా మనము కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాము. ప్రియమైన దేవుని యొక్క నా తోటి సహోదరులారా, మనం చాలా సంగతులు మనము నేర్చుకున్నాము. బయట కొన్ని చెడ్డ కార్యాలు చేసినప్పుడు వీడు చెడ్డోడు అని మనం అంటాము. కాబట్టి చెడ్డోడు లోపల ఉన్నాడు కాబట్టి బయట వాళ్ళు కార్యాలు కనపరుస్తారు కదా. ఒకసారి కొరింథీలకు రాసినటువంటి పత్రిక, ఇప్పుడు మంచోడు లోపల ఉంటే మంచి కార్యాలు కనపరుస్తాం, చెడ్డోడు లోపల ఉంటే చెడ్డ కార్యాలు కనపరుస్తాం. ఇది చాలా సింపుల్, బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఇది కదా. ఇప్పుడు చెడ్డోడు లోపల ఉంటే చెడ్డ కార్యాలే చేస్తాం మనం, మంచోడు లోపల ఉంటే మంచి కార్యాలు చేస్తాం. కాబట్టి మరి ఆ మొదటి భాగంలో మనం ఏమేమి చూసుకున్నాము? ఇస్కరియోతు యూదలో సాతాను ఉన్నాడు కాబట్టి ఆయన దొంగతనం చేస్తూ వచ్చాడు, అబద్ధాలు ఆడుతూ వచ్చాడు. ఇక మనము కయోనును చూసుకున్నాము. కయోను హత్య హంతకుడు ఎందుకు అయ్యాడంటే నరహంతకుడు అనేటువంటి ఈ సాతాను లోపల ఉన్నాడు కాబట్టి నరహత్యలు చేసుకుంటూ ఆయన తిరిగాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు మనము చూసుకున్నాము. కాబట్టి మంచి వ్యక్తి లోపల ఉంటే మంచి క్రియలు మనం బయట కనపరుస్తాం, చెడ్డోడు లోపల ఉంటే చెడ్డ క్రియలే కనపరుస్తాం. కాబట్టి ఇప్పుడు బీడి తాగుతాడు అయినా చెడ్డోడుగా అనకూడదు. ఆ చెడు కార్యాలు చేసేటువంటి వ్యక్తి అనేటువంటి వాడు ఆయన పరిపాలన చేస్తాడు కాబట్టి ఆ పరిపాలనకి సంబంధించిన ఫలానేవాడు నన్ను పరిపాలన చేస్తాడు అనే దానికి ఈయన బయట క్రియలు కనపరుస్తాడు. కాబట్టి ఒకసారి చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటాడు ఇక్కడ. ఇంకా అంటే మీరు విశ్వాసం మీలో ఉందో లేదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకునండి, పరీక్షించుకునండి, శోధించుకునండి అంటాడు ఇక్కడ. ఇంకా ఎట్లా శోధించుకునల్లా, ఎట్లా పరిశోధించుకునల్లా? ఇప్పుడు నన్ను విశ్వాసనా కాదా అని నన్ను నానే ఎట్లా పరీక్షించుకోవాలా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కింద ఏమంటాడు ఇక్కడ, ఇంకా ఇప్పుడు నా ద్వారా మంచి జరుగుతుందా, నా నోటి వెనక మంచి మాటలు వస్తున్నాయా, నా నోటి నుండి చెడు మాటలు వస్తున్నాయా, నా నోటి నుండి బూతులు వస్తున్నాయా, నా నోటి నుండి ఏం మాట్లాడుతున్నాను, ఏ క్రియలు చేస్తున్నాను, అబద్ధాలే వస్తున్నాయా, మంచి మాటలు వస్తున్నాయా, లేకుంటే దొంగతనం చేస్తున్నానా, లేకుంటే అబద్ధాలు ఆడుతూ తిరుగుతున్నానా, లేకుంటే నరహత్యలు చేసుకుంటూ తిరుగుతున్నానా, ఏ రకంగా నేను ప్రవర్తిస్తున్నాను? అలా ప్రవర్తిస్తున్నాను అంటే నన్ను భ్రష్టుడని నేను అని నన్ను నిర్ధారణ చేసుకోవాలా. అంటే మీరే పరీక్షించుకున్నాను అంటే అర్థమైంది అంటే బయట జరుగుతున్నటువంటి కొన్ని పనులను బట్టి నేను మంచోన్నే చెడ్డోన్నే, లేకుంటే నన్ను విశ్వాసనే అవిశ్వాసనే అనేదాన్ని మనల్ని మనమే పరీక్షించుకున్నామంటాడు పౌలు ఇక్కడ. ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నారు. ఎట్లా పరీక్షించుకోవాలా? ఇప్పుడు
మనకు కొన్ని రోగాలు వచ్చనుకో, జబ్బులు వచ్చనుకో, డాక్టర్ని సంప్రదిస్తాం మనం కదా. డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ టెస్టులకు పోతాం మనం. అంటే టెస్టులకు పోయినప్పుడు ఈ మనుషులకు కనిపించింది ఆ స్కానింగ్ మిషన్ అనేటువంటిది బయట పలాని రోగం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏమంటారంటే పరీక్షలు, రక్త పరీక్షలు అని కూడా అంటాం మనం కదా. రక్త పరీక్షలు చేసినప్పుడు ఈయనకు వ్యాధి ఉందా లేదా అనేటువంటి విషయం ఏ విధంగా అయితే తెలుస్తుందో, నీవు విశ్వాస కాదా, నీవు దేవునికి సంబంధించిన వాడవా, నీవు దుష్టునికి సంబంధించిన వాడవా అనే విషయాన్ని పరీక్షించుకున్నామంటాడు ఇక్కడ. ఇంకా ఎట్లా పరీక్షించుకున్నలా కదా, పరీక్ష ఎట్లా పరీక్షించుకున్నలా, చాలా కష్టము కదా. ఇప్పుడు మనము కొన్ని వ్యాధులు ఉన్నవంటే డాక్టర్ దగ్గరకు పోతే ఆ మిషన్ అనేటువంటి చెప్తుంది పలానా రోగాలు ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది రక్త పరీక్షలు చేసినప్పుడు. ఇది చాలా కష్టం. ఇది కూడా చాలా కష్టమేం కాదు, ఈజీగానే మనకు దేవుని వాక్యం కనుక అర్థమైతే చాలా ఈజీగానే. ఇది ఎలా ఈజీగా అంటే, ఇప్పుడు మనము మొదటి భాగంలో మాట్లాడుకున్నామా, లోపల వాడు ఉంటే బయట కనిపించేటువంటి లక్షణాలు ఉన్నప్పుడు నేను దుష్టునికి సంబంధినా. ఇప్పుడు కయ్యను దుష్టునికి సంబంధి నిర్ధారణ చేయొచ్చు, పరీక్షిస్తాం కాబట్టి. ఎట్లా పరీక్షిస్తామి, ఆయన చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఈయన దుష్టునికి సంబంధించినటువంటి అంటే ఈ క్రియలు దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ క్రియలు చేయడు, ఈ క్రియలు చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దుష్టుడు. కాబట్టి ఈ క్రియలు ఈయన ద్వారా జరుగుతున్నాయంటే దుష్టుడు పరిపాలన కింద ఉన్నాడు ఈయన అని మనం నిర్ధారణ చేయొచ్చు. కాబట్టి నన్ను విశ్వాసిన లేకుంటే విశ్వాసిన అంటే దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని కుమారుడు అని కూడా అనొచ్చు మనం. మరి ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణా లేకుంటే అపవాది కుమారుణ్ణా? అపవాదికేం కుమారులు లేరు, కానీ దేవునికి పుట్టినటువంటి సంతానాన్ని వాడు తన కొరకు ఆడుకుంటున్నాడు. ఇది మనకు తెలియక చాలామంది మనము వాని యొక్క క్రియలను బట్టి వాని పిల్లలుగా మనము మారిపోతున్నాము. కాబట్టి చూడండి ఒకసారి మనకి ఇది కొంచెం ఒక లైన్ కింది చదువుకొని దీనికి సంబంధించినటువంటి వాక్యం కూడా మనము యోహాను పత్రికలోన 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. యోహాను రాసినటువంటి సువార్త యోహాను పత్రిక ఇది 5వ వచనం కింది చదువుదాం. మిమ్మును మీరే శోధించుకొనుడి, చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. అంటే భ్రష్టుడు అనేటువంటి వాడు మీలో లేకుంటే యేసుక్రీస్తు మీలో ఉంటాడు. యేసుక్రీస్తు మనలో ఉంటే మనం ఎలా ఉంటుంది మన ప్రవర్తన, మాట విధానము, చేసే క్రియలు, ప్రేమతత్వము కదా చాలా మంచితనంగా ఉంటుంది. తొందరగా కోపపడము, ఒక వ్యక్తి ఒక మాట అంటే కూడా దాన్ని సహించుకొని వెళ్ళిపోవడము కదా. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని ప్రభువు నేర్పించాడు కదా. ఈ లక్షణాలన్నీ ఎవరిలోనైతే కనిపిస్తాయో యేసుక్రీస్తు నన్ను పరిపాలన చేస్తున్నాడు, అంటే యేసుక్రీస్తు నాలో ఉన్నాడు అని నన్ను తెలుసుకుంటాను. అంటే ఈ ఈ ఈ బయట కనిపించే ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నాలో ఎవరున్నారు, ప్రభువు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనేటువంటి విషయం మనం గుర్తుపట్టచ్చు కదా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గురించి మీరు ఎరుగరా అంటాడు కదా. చూడండి, క్రియలను బట్టి మన లోపల ఎవరుండరు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది.
కాబట్టి చూద్దాం, చూడండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాము. ఆరు నుండి మనం చూద్దాం ఒకసారి, క్షమించండి, 6వ వచనం నుండి మనం చూద్దాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఇక్కడ 7వ వచనం, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇక్కడ చూడండి, 8వ వచనం మనకి ముఖ్యంగా, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. మనం ఏమంటాం ఇక్కడ, కొంచెం ఇవన్నీ బీడి తాగుతారా పాపం, బీడి తాగడం పాపం, వీడు దొంగతనం చేస్తారా పాపం, వీడు అబద్ధాలు ఆడతారా పాపం కదా, వీడు వ్యభిచారం చేస్తారా పాపం, వీడు అన్యాయం చేస్తారా పాపం, వీడు మోసం చేస్తారా పాపం. ఇలా మనం ఎన్నో రకరకాలుగా మనకి ఉన్నాయి. ఇవన్నీ చేస్తాడు కాబట్టి వీడు పాపము అని మనం అంటాం. వీడు మందు తాగుతారా పాపం అంటాం. లేదు, పాపము అనేటువంటి వాడు అపవాది కదా, అపవాది వాడు లోపల ఉండడు కాబట్టి ఇవన్నీ బయట కనిపిస్తాయి. ఓసారి 8వ వచనం మళ్ళీ చూడండి, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇప్పుడు 10వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం 8వ వచనం మనకు ముఖ్యం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఏ దాన్ని బట్టి తేటపడుతుంట? ఈడ జరిగిస్తున్నటువంటి క్రియలను బట్టి, ఈయన దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె, లేకుంటే ఈ క్రియలను బట్టి ఈమె అపవాది కుమార్తె, ఇతను అపవాది కుమారుడు అని మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట. జరుగుతున్నటువంటి ఈ క్రియలను బట్టి ఈ వ్యక్తి ఎవరికి సంబంధించినటువంటి వాడు అనేటువంటి దానిని మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట. కాబట్టి దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో తెలుసుకుంటాము అని ఈ 10వ వచనంలో మనకి స్పష్టంగా రాసిచ్చాడు. కాబట్టి ఎంత విచిత్రం చూడండి, ఎంత భయంకరము, ఎంత విషయము, ఎంత విచిత్రము మనం ఆలోచన చేసినట్లయితే కదా. మరి ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా మనం గుర్తుపట్టాలా? ఈ వ్యక్తి అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకు ఎట్లా తెలుస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇంకా ఒక వ్యక్తిని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి మనము చూద్దాము. కొన్ని వచనాలు మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలమమ్మెను. అంటే అననీయ సపీర వీరిద్దరూ భార్య భర్తలు. వారు ఏకమయ్యి పొలం అమ్మెను. భార్య యొక్క పొలమమ్మెను. భార్య ఎరుక్కనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను.
ఇక్కడంకా భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యి పొలం అమ్మి దేవునికి ఇవ్వాలని వాళ్ళు అమ్మారంట పొలం. అంటే ఇక్కడ మనం 4వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే అక్కడ చాలా మంది విశ్వాసులు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళందరూ వాళ్ళకు కలిగినటువంటి ఆస్తులు, ఇండ్లు కావచ్చు, భూములు కావచ్చు, వాళ్ళకి కలిగినటువంటి ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. ఆ 4వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళకి కలిగినటువంటి ఆస్తులను అమ్మి ఆ డబ్బంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కొంతమంది. ఆ రోజు 3000 మంది బాప్తిసం పొందినటువంటి విశ్వాసులలో కొంతమంది. మరి వీళ్ళు కూడా చాలా మంది ఆస్తులు అమ్మి ఆ డబ్బును తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తున్నారు. మన దగ్గర కూడా పొలం ఉంది కదా, మనము కూడా అమ్మి ఆ డబ్బును తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు ఏకమై. 5వ అధ్యాయం 1వ వచనం. మరి ఏకమయ్యి పొలం అమ్మినటువంటి డబ్బు తీసుకుని వచ్చి మిగిలిన వాళ్ళు ఏ విధంగా అయితే అపోస్తుల పాదాల దగ్గర పెట్టారో మరి వీళ్ళు కూడా పెట్టాలి కదా. వీళ్ళు దురాలోచన చేశారు. చేసి కొంత డబ్బును, అంత డబ్బు ఎందుకు ఇవ్వాలి మనము, కొంత డబ్బుని దాచేస్తే సరిపోతుందని కొంత డబ్బును దాచుకొని కొంత డబ్బును మాత్రమే అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి పెట్టారు కదా. కింది వచనాలు చదువుదాం చూడండి. ఇప్పుడు 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అంటే ఎందుకు దాచిపెట్టాడు అనమాట ఈయన. ఎందుకు దాచిపెట్టాడంట, అపవాది వచ్చేసేది లోపలికి. అపవాది లోపలికి వచ్చిన తర్వాత ఇక నిజం చెప్పడము, నిజం అనేటువంటిది ఉండదు. ఇంకా మోసము, అబద్ధము, అక్రమము, అన్యాయము, వ్యభిచారము, దొంగతనము, బీడి తాగుట, హత్యలు చేయుట, దొంగతనం చేయుట, ఇక ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. మీరు ఎన్ని పెట్టుకుంటారో అన్నీ పెట్టేసుకునండి. కాబట్టి లోపలికి ఈ అపవాది వచ్చి ఎప్పుడైతే చేరుకుంటాడో కనిపించే లక్షణాలు. ఇప్పుడు యేసు ప్రభు లోపల ఉంటే అంత తెచ్చి ఇచ్చేస్తాం. ఆ 4వ అధ్యాయం 32వ వచనంలోన వాళ్ళ లోపల దుష్టుడు లేదు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా తెచ్చి ఇచ్చారు. మీరు ఈయన లోపలికి దుష్టుడు ఎప్పుడైతే వచ్చేసాడో, దుష్టునికి స్థానం ఎప్పుడైతే ఇచ్చారనో ఈయన దాపెట్టుకొని ఇదింతనే అనేటట్టుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని మోసపుస్తావా అంటే మోసము ఎవరు చేస్తారు, మోసం చేసే వ్యక్తి ఎవరు, అపవాది. అంటే ఇప్పుడు ఈ అననీయ మోసం చేశాడు కాబట్టి మోసపోడు కాదు, మోసం చేసే వ్యక్తి తను లోపలికి వచ్చేసాడు కాబట్టి ఈయన మోసం చేయాల్సిందే. మోసం చేసే వ్యక్తి కదా. యేసుక్రీస్తు మీలో నున్న ఎడల ఉన్నాడో లేదో చూసుకునండి, పరీక్షించుకునండి. అంటే ఇప్పుడు పరీక్షించుకున్నాను కదా, నన్ను ఎందుకు ఈ విధంగా మాట్లాడతాను, వాళ్ళందరూ అంత తెచ్చిచ్చారు డబ్బు, నానేనా ఇట్లా మాట్లాడుతున్నది, మనం కూడా అంత తెచ్చిస్తామనే కదా మనం మాట్లాడుకున్నది, ఏకమై పొలం అమ్మాం కదా, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాము అని పరీక్షించుకుంటే సరిపోతుండే. అపోస్తుల పాదాల దగ్గరకు ఆ డబ్బును తీసుకొని రాకముందే పరీక్షించుకుంటే సరిపోతుండే. పరీక్షించుకునలే, ఎందుకంటే లోపల సంధిచ్చాడు ఆయన, లోపలికి వచ్చేసాడు కాబట్టి పరిపాలన బయట జరిగిస్తున్నాడు. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి బయట క్రియలు కనిపిస్తాయి, లోపల ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఉంటే బయట కనిపించేటువంటి లక్షణాలు. సాతాను లోపల ఉంటే బయట కనిపించే లక్షణాలు అని మనము ఈ అంశానికి మనం పాఠం పెట్టుకున్నాం. కాబట్టి చూడండి, 4వ వచనం చదువుతాం. అది నీ యొద్ద 3వ వచనం. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును, అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు,
నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. నీ మనసులతో కాదయ్యా అబద్ధం ఆడింది, దేవునితోనే అబద్ధం ఆడితివి. అంటే అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది కదా. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడైనటువంటి వ్యక్తి ఈయన లోపలికొచ్చాడు కాబట్టి ఈయన అబద్ధాలు ఆడతాడు. ఇంకా తప్పదు. లోపల వాడు ఉన్నాడంటే మనం బయట కనిపించవు ఇక లక్షణాలు అవి రావు. పరిపాలన వాడు చేసినప్పుడు వాని లక్షణాలే కనపరుస్తాం తప్ప నీతి లక్షణాలు రావు. పరిశుద్ధాత్మ లోపడ ఉంటే, యేసు ప్రభువు లోపడ ఉంటే, దేవుడు లోపడ ఉంటే బయట మంచి కార్యాలు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, మంచి ప్రవర్తన ఉంటుంది, మంచి తత్వం ఉంటుంది. కాబట్టి ఈ మంచి లక్షణాలు లేవంటే అర్థం ఏంటంటే లోపల వేరొక వ్యక్తి ఉన్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకొకటి చూడండి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు మనకి 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు మనకి 9వ వచనం చూద్దాం ఒకసారి. షీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయిచు వాడెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి నొందించు వారు అతన్ని లక్ష్యపెట్టిరి. ఈ గారడి షీమోన్ అంట. ఇతని ఏం పేరు? షీమోన్. ఈ సమరయ అనేటువంటి ఈ పట్టణంలోన ఈ షీమోన్ అనేటువంటి వ్యక్తి గారడీలు చేస్తూ దేవుని శక్తి ఇదే అని చెప్పేసి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చాలా రోజుల కనుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడంట ఈ సమరయ పట్టణంలోన ఈ గారడి షీమోన్ అనేటువంటి వ్యక్తి. అదే పట్టణానికి ఫిలిప్పు అనేటువంటి సేవకుడు, విశ్వాసి, దేవుని కుమారుడు ఈయన వస్తాడు. ఈయన వచ్చి కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. మనం పై వచనాలలో మనం చూసినప్పుడు చాలా మందికి జబ్బులు, రోగాలు, దయ్యాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. వారందరూ ఈయన గొప్పవాడు అని ఫిలిప్పు వెనక తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈయన గారడీలు చేసేటువంటి వ్యక్తిని వదిలిపెట్టి ఎప్పుడైతే ఈ ఫిలిప్పు వెనకకి జనులు వెళ్ళిపోతూ ఉన్నారో ఈయన నా విషయము కొన్ని దినాలకు బయటపడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఏదో గారడీలు చేసుకుంటా ఈయన్ని మోసం చేసుకుంటా ఇలా నా జీవనాన్ని సాగిస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంటే మోసం చేసి ఇప్పుడు నిజము అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఏం మంత్రం చేయడు, మాయ చేయడు, ఒక ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటే ఈయన ద్వారా నిజంగా కార్యాలు జరిగిపోతున్నాయి. ఏంది ఇది కథ అని చెప్పేసి కొన్ని మనము పైన 7 వచనాలు చూద్దాం చూడండి. 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేత సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సు లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు పట్టణములో మిగుల సంతోషము కలిగెను కదా. మిగుల సంతోషం కలిగింది. అదే పట్టణంలోని ఈ గారడి షీమోను ఉన్నాడు. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచు చుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి.
అప్పుడు సీమోను కూడా బాప్తిసము పొంది. ఈ గారడి సీమోను కూడా ఇప్పుడు ఈ ఫిలిప్పుని అంగీకరిస్తున్నాడు. ఎందుకు? ప్రేమతోనే ఆయన మారిపోయా? లేదు. నేను ఇన్ని దినాలు నా మోసం చేత వీళ్ళని విభ్రాంతి పొంది డబ్బు సంపాదించుకుంటుంటే ఇప్పుడు నిజమైనటువంటి వ్యక్తి వచ్చాడే, ఈయనని వెనకరిస్తే ఈ శక్తి ఏందో నాకు వస్తే బాగుంటుందని చెప్పేసి బాప్తిసం పొందినాడు ఈయన. చూడండి, మనం కింది చదువుకుంటే మనము బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ గారడి సీమోను కూడా విభ్రాంతి నొందనంట ఫిలిప్పు చేత జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి. ఎందుకు ఈ ఫిలిప్పు చేత ఈ కార్యాలు జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తున ఈయన లోపడి ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు ఈయన లోపడి ఉన్నాడు కాబట్టి బయట మంచి మంచి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసి అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పరిశుద్ధాత్మ దిగల్లని ఇక్కడ యేసు ప్రభువుని చాలా మంది సమరయ పట్టణంలో అంగీకరిస్తారని చెప్పి, పిలుపు ద్వారా అనేకులు యేసుక్రీస్తుని అంగీకరిస్తారని చెప్పేసి ఈ 12 మంది అపోస్తులకు ఎప్పుడైతే వర్తమానం తెలుస్తుందో ఈ యోహాను పేతురు కూడా ఈ సమరయ పట్టణానికి వస్తున్నట్టుగా మనకి ఈ వచనాలలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోహాను పేతురు వస్తే వీళ్ళ చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుందంట. ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే వస్తుందో వారి ద్వారా ఈ యొక్క సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతావు అనేటువంటి విషయము ఫిలిప్పుని ఎడబాయకుండా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ గారడి సీమోను. అంతకుముందు గారడీలు చేసి సంపాదించిన డబ్బంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, మీరు ఏ విధంగా అయితే చేతుల నుంచి పరిశుద్ధాత్మ వస్తుందో, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో సూచక్రియలు ఏ విధంగా చేస్తారో ఆ వరము నాకు వచ్చే విధంగా ఆ వరముని ఇవ్వండి, డబ్బు తీసుకొని అని చెప్పి అంటాడు అని మనం కిందికి వచనాలు మనం చూసుకుంటూ పోయినట్లయితే చూడండి, కిందికి 17 వచ్చిన. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచుగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందు అని తలంచుకున్నందున ఈ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చునని నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. ఘోర దుష్టత్వములోను బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనిపిస్తని పేతురు అంటాడు. ఎలా నిర్ధారణ చేశాడు ఈ వ్యక్తి సాతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని? పేతురు ఈ వ్యక్తిని నిర్ధారణ చేశాడు. ఎలా చేశాడు అంటే, బయట జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ప్రవర్తన బట్టి, ఆయన అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఘోర దుష్టత్వములో నీవు ఉండావని నాకు కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడైనా పోయినదేం లేదు, ప్రభువుని వేడుకో, అక్కడి నుండి నిన్ను విడుదల చేస్తాడు. ప్రభు పరిపాలన కిందికి నీవు వస్తావు కదా, దుష్టత్వం పోతుంది నీలో, ప్రభువు వస్తాడు నీ దగ్గరికి, పరిశుద్ధాత్మ వస్తుంది నీ దగ్గరికి అని చెప్పినప్పుడు మీరే వేడుకునండి అని చెప్పేసి పోతామన్నమాట. అంటే లోపల పాపం ఉంటే బయట కనిపించే లక్షణాలు ఇవన్నమాట. అంటే నేను సాతానికి సంబంధించిన వాడినా, నేను ప్రభువుకు సంబంధించినటువంటి వాడినా అనేటువంటి విషయం ఎలా మనం పరీక్షించుకోవాలా, ఎలా తెలుసుకోవాలా అని మనము ఆలోచన చేస్తే బయట కనిపించే క్రియలను బట్టి ఈ వ్యక్తి అపవాదికి సంబంధించిన వాడా, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి అని
మనం నిర్ధారణ చేయొచ్చు. కాబట్టి మరి ఏ రకంగా నేను ఉండను, ఒకవేళ గారడి సీమోన్ తీరుంటే కూడా మనల్ని సరి చేసుకునేటువంటి అవకాశం మనకి ఇంకా మిగిలి ఉంది. కాబట్టి ప్రభువుని వేడుకుందాము, వేడుకొని ప్రభువు పరిపాలన కిందికి మనము వస్తాము. నీతిగా, నిజాయితీగా, ప్రేమగా ఇలా మంచి క్రియలను చేసి నాలో ప్రభువు ఉండడు, యేసు ప్రభువు నాలో ఉండడు అనేటువంటి విధానంగా మనము జీవించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.